వ్యవసాయానికి సబ్సిడీపై డ్రోన్ల సరఫరా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి అన్ని విధాలుగా సాయం అందిస్తూ రైతులకు అండగా ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని సానివాడలో మ్యాజిక్ ట్రైన్ రన్ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇంకుడు గొయ్యల మాదిరిగా మ్యాజిక్ డ్రైన్ ప్రారంభించారు. రైతులకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందజేయడం జరుగుతుందని వివరించారు. అందులో భాగంగానే 10 లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్లను సబ్సిడీపై 2 లక్షలకు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రూరల్ మండలంలోని కిష్టపేట, తన్నెవలస, సానివాడ ప్రాంతాల్లో 3 డ్రోన్లను అందజేయడం జరిగిందని వివరించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు డ్రోన్లను అందిస్తున్నామని, ఆసక్తి ఉన్న యువత కూడా డ్రోన్లను సబ్సిడీపై పొందవచ్చని చెప్పారు. అలాగే మినీ ట్రాక్టర్లను, ఇతర వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నట్లు చెప్పారు. యూరియాపై వైసీపీ నాయకులు అర్ధరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పంటల్లో ఎక్కువగా యూరియా వినియోగించడం వల్ల దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా వినియోగాన్ని తగ్గించిందన్నారు. యూరియా మన రాష్ట్రంలో తయారు కాదని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. వైసీపీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, గత 5 ఏళ్లలో రైతులను పూర్తిగా నమ్మించి మోసం చేసిందని చెప్పారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.